నిన్ను అనుమానించడానికి ఆధారాలు అడుగుతున్నావు కదా? ఫంక్షన్ జరుగుతుండగా నువ్వు మధ్యలో గంట సేపు కనిపించలేదు. అప్పుడెక్కడికి వెళ్ళావు? ఆ సమయంలో నువ్వు సౌమ్యని ఏదైనా చేసుండొచ్చు కదా? అవును, అవని అడిగింది కరెక్టే. నువ్వు ఆ సమయంలో బయటకు వెళ్ళి పాపని తీసుకుపోయి ఉండొచ్చు. మీ ఇద్దరికేమైనా మెంటలా? ఆ సమయంలో నేను అత్తయ్య మామయ్యలకి బట్టలు తీసుకురావడానికి వెళ్ళానని చెప్పాను కదా, మీ అందరికీ చూపించాను కదా. ఆ వంక పెట్టుకుని బయటికి వెళ్ళవేమో. చూడండి అత్తయ్య ఎలాంటి మాటలు మాట్లాడుతుందో. ఎవరో చెప్పింది ఆధారం చేసుకుని నువ్వు నా కోడల మీద చెయ్యి చేసుకోవడం చాలా పెద్ద తప్పు. ఇంతకాలం నీకు చాలా మర్యాదిచ్చాం, అది నువ్వు నిలబెట్టుకోలేదు. నువ్వింకొక్క మాట కూడా మాట్లాడకుండా బయటికి నడు. చెప్పింది మీకే, బయటికి నడవండి. సహనానికి ఓపికకి ఓ హద్దుంటుందమ్మా. వాటిని పరీక్షించకూడదు మీరు. ఇంతసేపు బంధుత్వంతో భరించాం, ఇక భరించలేం మేము. ముందు బయటికి నడవండి. అది కాదు మావయ్య. నువ్వింకేం మాట్లాడకవని. నానా, తన బాధను అర్థం చేసుకోండి. పాప కనిపించడం లేదని. అది బాధాకరమైన విషయమే అయ్యుండొచ్చు శ్రీకర్. అలా అని ఈ రకంగా ప్రవర్తిస్తారా? అర్థం పర్థం ఏమైనా ఉందా? అక్క, నువ్వు కంగారు పడుకో. సౌమ్యకి ఏం కాదు. బయటికి పొమ్మన్నారు కదా, ఇప్పుడు వెళ్తాను. కానీ దీన్ని మాత్రం నేను వదిలిపెట్టను. దీని అంత చూడందే నేను వదిలిపెట్టను. పదండి. అక్క, అక్క, వదినా, ఆగక్క. అక్క, వదినా, అక్క, మేం కూడా మీతో పాటు వస్తాం. ఎక్కడికి? సౌమ్యని వెతకడానికి. ఏం అవసరం లేదు. మీరు మీ అత్త మామల షష్ఠి పూర్తి వేడుకలో మునిగి తేలిపోండి. వదినా, ఆ విషయం వదిలేయండి. మనం సౌమ్య విషయంలో ఏం ఆలోచించాలో దాని గురించి మాట్లాడుకుందాం. పదండి. స్కూల్ వాళ్ళు అలా అపరిచితులతో ఎలా పంపించేస్తారు? ముందు వాళ్ళ దగ్గరికి వెళ్దాం. పదండక్క. ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని కలిసి ఈ నిహారిక అంతు తేల్చాలో నాకు బాగా తెలుసు. ఎవరు నాతో రావాల్సిన అవసరం లేదు. నిహారికకు నువ్వు నేను అంటే చాలా కోపం. మనల్ని ఏదైనా చేయాలనుకుంటుంది గాని సౌమ్య జోలికి వెళ్తుందని నేను అనుకోవడం లేదక్క. అవును వదినా, సౌమ్య కనిపించినంత మాత్రాన నిహారికని అనుమానించాల్సిన అవసరం లేదు. లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడుతున్నారండి. లోపలేమో మాకు అనుకూలంగా మాట్లాడారు, బయటికి వచ్చేసి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ నిహారికకు తప్ప ఇంకెవరికి అవసరం ఉంది? నా కూతురు ఎవరికి ఏం అన్యాయం చేసిందని కిడ్నాప్ చేస్తారు? నా కూతురు ఎవరి కొంప కూలుస్తుందని ఎత్తుకుపోతారు? వాచ్మెన్ మాటల్ని బట్టి కూడా మనం ఒక నిర్ధారానికి రాలేకపోతున్నాం. ఎందుకంటే అతను కారులో ఉన్న ఆమెను చూడలేదని చెప్పాడు కదా. నిహారిక ఎప్పటినుంచో గోతికాడ నక్కలాగా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. సౌమ్యని ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచనతో ఉంది. ఇది ముమ్మాటికి నిజం. సరే వదినా, ముందు స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వెళ్దాం, పదండి. అక్కర్లేదు. ఆ నిహారిక చేసిందని మీరు నమ్మనప్పుడు మీరు మాతో రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడే కాదు, ప్రతిసారి మీరు ఇలాగే చేస్తున్నారు. ఈ ఇంట్లో ఏ తప్పు జరిగినా సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. అప్పుడు నా భర్త విషయంలో కృష్ణని కాపాడారు, ఇప్పుడు నిహారికని కాపాడాలనుకుంటున్నారు. అక్క, ఎందుకలా అపార్థం చేసుకుంటున్నావు? నేను చెయ్యాల్సింది చేస్తాను. నాకు మీ సహాయం అవసరం లేదు. నాకు తోడుగా నా భర్త ఉన్నాడు, చాలు. ఏమండి, పదండి. అక్క, అక్క, వదినా, అక్క, నా మాట వినక్క. ఆగండి వదినా. బావా, ఇప్పుడు ఏం చేద్దాం? మీ అక్క ఇప్పుడు ఏం స్టెప్ తీసుకోబోతుందో అర్థం కావడం లేదు. ఆవేశంలో ఆవేదనలో ఉంది. మనం ఏం మాట్లాడినా తప్పుగానే తీసుకునే ప్రమాదం ఉంది. మన ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు,
నిహారికను మరోసారి అడుగుదాం పద. ఆ సుజాత మన ఇంటికి శాశ్వతంగా రాకుండా ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. ఏమంటుంది మీ అక్క? ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మన ఇంటి మీదకి యుద్ధానికి వచ్చినట్టు వస్తుంది. భయం భక్తి అనేవి ఉన్నాయా ఆవిడికి? మీ అక్క ప్రవర్తన ఏం మారలేదవని. అక్క ఆవేశంలో చేసిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను అత్తయ్య. నువ్వు చెప్పే ఈ క్షమాపణ నిహారిక చెంపదెబ్బకు సమానమైపోతుందా? నిహారిక మీ అక్కను చెంపదెబ్బ కొట్టి క్షమాపణ చెప్తే సరిపోతుందా? సుజాతకు మీరు హద్దులు పెట్టకపోతే ఇలాగే ఉంటుంది అత్తయ్య గారు. ఏదో చేస్తానని వెళ్ళింది కదా, ఏం చేస్తుందో చూద్దాం. సుజాత ఎక్కడో పొరపాటు పడుంటుంది. యథార్థం ఏంటో తెలుసుకోకుండా వచ్చి మాట్లాడుతుంది. ఏదో బాధలో ఉందని సహించాను. ఇంకొకసారి ఇలా చేసిందంటే తిరిగి నేనే చేయి చేసుకోవాల్సొస్తుంది. అక్క చేసింది తప్పే అయ్యుండొచ్చు. తను చేసిన దానిని నేను సమర్థించను. కానీ అక్క ఎలాంటిదో మీకు తెలీదా అత్తయ్య? ఊరికే ఎవరి మీదకైనా గొడవకు వెళ్తుందా? అక్కను సమర్థించను అంటూనే బాగానే సమర్థిస్తున్నావు కదా. నిహారిక, జరిగిన సంఘటనకి నీకు మధ్య ఖచ్చితంగా సంబంధం ఉంది అని నాకు అనిపిస్తుంది. నీకేమైనా వ్యక్తిగత ద్వేషాలుంటే వాటిని చిన్నపిల్ల మీద చూపించకు. చూడండి అత్తయ్య, ఇంకా నన్నే అనుమానిస్తూ మాట్లాడుతున్నాడు. తమ్ముడు, నువ్వు ఇప్పటి నుంచైనా మన వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం నేర్చుకోరా. బయట వాళ్ళకి గొడుగు పట్టడం కాదు. ఏంటి నేను చెప్పేది అర్థమవుతుందా? ఆ కుటుంబం కోసం చిన్నోడు చాలా సహాయాలు చేశాడు కృష్ణబాబు. అందుకే వాళ్ళ పక్షానే మాట్లాడతాడు. సరైన ఆధారం లేదు అని ఆగుతున్నాను. సరైన సాక్ష్యం లేదు అని మౌనంగా ఉంటున్నాను. సౌమ్య మిస్సింగ్తో ఎవరికి సంబంధం ఉన్నా నేను వదిలిపెట్టను. నిహారిక ఆ మాట నిన్నుద్దేశించే అనింది. అర్థమైందక్క. చిన్న కోడల్ని మీరెందుకు సమర్థిస్తున్నారత్తయ్యా? సమర్థించట్లేదు. మీలాగే నేను అడుగుతున్నాను. వాళ్ళక్క ప్రవర్తనలో తప్పుంది అంటున్నాను. సమర్థింపు ఎలా అవుతుంది? నిహారికను టార్గెట్ చేసి మాట్లాడుతున్నందుకు ఆవిడ చెంప పగలగొట్టాలి కదా. ప్రతిదానికి చేయి చేసుకోవటమే పరిష్కారం కాదమ్మా. ఇక ఈ విషయం గురించి వదిలేయండి. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. ముందు అందరూ వెళ్ళండి. ఓ పండగలాంటి మన షష్ఠపూర్తి వేడుక కొన్ని రోజుల వరకైనా మనల్ని ఆనందంగా ఉంచుతుంది అనుకున్నాను. కొన్ని గంటల్లోనే జరగాల్సిందంతా జరిగిపోయింది. అతిథులు వెళ్ళిపోయారు కాబట్టి సరిపోయింది. వారి ముందు ఇలా జరుగుంటే పరువు పోయుండేది వేదా. మన మీద కోపంతో సుజాత ఏం చేయబోతుందో ఏమో. ఏది జరిగితే అది జరుగుతుంది. ముందు వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దాం పదండి. రేపు యాదగిరిని కోర్టుకు తీసుకుని అలాగే సార్. వాడి గురించి ఎవరొచ్చినా విడిచిపెట్టకూడదని పైనుంచి ప్రెజర్ ఉంది. ఓకే సార్. మేడం, సార్ ఎక్కడ? అక్కడున్నారు. సార్ రండి. పద. నమస్కారం సార్. చెప్పండి. సార్, మా పాప కనిపించట్లేదు సార్. కంప్లైంట్ ఇవ్వాలి సార్. కూర్చోండి. కూర్చో. పాప గురించి వివరాలు చెప్పండి. దేవి, కంప్లైంట్ టైప్ చేయి. ఓకే సార్. పాప పేరు సౌమ్య. వయసు 9 సంవత్సరాలు. తెల్లగా ఉంటుంది సార్. వివేకానందనగర్లోని స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. మేం లంచ్ బాక్స్ ఇద్దామని స్కూల్కి వెళ్లేసరికి పాపని ఎవరో వచ్చి తీసుకెళ్లారు అని వాచ్మెన్ చెప్పాడు. వాచ్మెన్ పరాయి వాళ్లతో బయటికెలా పంపించాడు? మా ఆవిడ కొంట్లో బాలేదని చెప్పడంతో వాచ్మెన్ నమ్మేసి పంపించేశాడంట. ఒక ఆడ మగ కారులో తీసుకుని వెళ్ళిపోయారంట సార్. స్కూల్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయా? మాకంత ఐడియా లేదు సార్. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా?
ఆ, ఉంది సార్. ఎవరి మీద? మీకు వేదవతి గారు తెలుసా సార్? పేరు విన్నాను. వేదవతి గారి రెండో కోడలు నిహారిక మీద మాకు అనుమానం ఉంది సార్. ఆమెకు మీకేమన్నా గొడవలున్నాయా? ఉన్నాయి సార్. వేదవతి గారు నాకు మేనత్త అవుతారు. ఆ ఇంట్లో నా చెల్లెలు అవని చిన్న కోడలుగా ఉంది. కుటుంబ విషయాల్లో అప్పుడప్పుడు నిహారికకి మాకు గొడవలు జరుగుతుండేవి. మాకేదైనా నష్టం చెయ్యాలని ఆ నిహారిక అవకాశం కోసం ఎదురు చూస్తుంది. గతంలో మా పాప మీద కూడా దౌర్జన్యంగా ప్రవర్తించింది. ఒకసారి స్కూల్ దగ్గర ఏం జరిగిందంటే, మీరా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తుంది ఎవరా అని అనుకున్నాను. నీ కూతురునేమైనా చెయ్యాలనుకుంటే 5 నిమిషాల పని. కాపు కాచి నష్టం చెయ్యాలని ప్లాన్ చేస్తే ఎవ్వరూ ఆపలేరు. నువ్వు కూడా నీ కూతుర్ని కాపాడుకోలేవు. మేము ఆ ఇంటికి వెళ్ళి అందరి ముందు ఆ నిహారికని నిలదీశాం సార్. తనకి ఏం సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతోంది. ప్రస్తుతం ఆ ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది. ఫంక్షన్ నుంచి నిహారిక బయటికి వెళ్ళొచ్చిందంట. పాప కనిపించకుండా పోయిన టైం, నిహారిక బయటికి వెళ్ళొచ్చిన టైం ఒకటే సార్. ఖచ్చితంగా ఆ నిహారికే మా పాపని ఏదో చేసిందని మాకు అనుమానం. అది రాక్షస జాతికి చెందిన ఆడది. దాని పగ చల్లారడం కోసం ఎంతకైనా తెగిస్తుంది సార్. మా పాపకి ఏం జరగకుండా మీరే కాపాడాలి సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి దీన్ని కిడ్నాప్ కేసుగా తీసుకోవాల్సి వస్తుంది. మీ వెర్షన్ని బట్టి ఆమెనే అనుమానించాలి. బట్ మేము రెండో వెర్షన్ని కూడా వినందే ఒక కన్క్లూజన్కి రాలేం. వాళ్ళ అడ్రస్సు మీ అడ్రస్సు ఇచ్చి వెళ్ళండి, మేము ఎంక్వైరీ చేస్తాం. సార్, మీరు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మాకు జరగరాని నష్టం జరిగిపోతుంది. ఏ దొంగతనమో అయితే మీరు కాస్త టైం తీసుకున్నా పర్లేదు. అది చిన్న పిల్ల సార్. ఏదైనా జరిగిందంటే మేము బ్రతకలేము. ఒక్కగానొక్క కూతురు సార్, ప్లీజ్ మాతో రండి సార్. సరే, కంప్లైంట్ లెటర్ మీద మీరు సంతకాలు చేయండి. రాసుజాత, ఆ, సార్ కొంచెం రండి సార్. మీరేం కంగారు పడకండి, మా పద్ధతిలో నేను ఆరా తీస్తాను. వెళ్దాం సుజాత. సార్ నేను ఆటో డ్రైవర్ సార్, మేము ఆటోలో వస్తాం. సరే, మిమ్మల్ని ఫాలో అవుతాం. రా సుజాత. మొదటి నుంచి నా కూతురు అంటే గిట్టదు. నా కళ్ళ ముందే నా కూతురుని ఒకసారి కారుతో గుద్దబోయింది. కార్లో వచ్చింది నువ్వే. నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళింది నువ్వే. పాప కనిపించట్లేదు అనే కంగారులో సుజాత అనవసరంగా నిహారికని నిందిస్తోంది. నిజం తెలిసిన తర్వాత తన తప్పు తాను తెలుసుకుంటుందిలే. చాలా ఆవేశంగా వెళ్ళిందండి. ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది. అత్తయ్య, మేమొక్కసారి అక్క దగ్గరికి వెళ్ళొస్తాము. ఇంత పెద్ద కుటుంబం ఉంది. ఈ సమయంలో మీ పెద్ద మేనకోడల్ని ఓదార్చడానికి గాని, ధైర్యం చెప్పడానికి గాని ఒక్కరం కూడా వాళ్ళ పక్కన లేవు. అందుకే మేము వెళ్తామమ్మా. అపమానం జరిగింది నా భార్యకి, బాధపడుతుంది నా భార్య. నా నిహారిక గురించి నీకు ఆలోచన లేదు గాని ఆవిడ గారి గురించి తెగ ఆలోచించేస్తున్నావు. ఇదిగో, నీకు ఆ వదిన కంటే ఈ వదిన ముఖ్యం రా, అది గుర్తుంచుకో. మనుషుల బుద్ధుల్ని బట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నయ్య. అత్తయ్య, మేము వెళ్ళొస్తాం. పంపించకండి అత్తయ్య. నన్ను కొట్టిన ఆ మనిషికి మా ఇంటి నుండి మాట సహాయం కూడా అందకూడదు. అలా జరిగితే నన్ను నా కుటుంబ సభ్యులు కూడా అవమానించినట్టే.
శ్రీకర్ వాళ్ళని పంపించకుండా ఇప్పుడైనా మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి అత్తయ్యా. అవునమ్మా, నిహారికకు జరిగిన అవమానపు తాలూకు బాధ అవనికి అర్థం కావట్లేదు. ఎంతైనా ఇది అత్తగారిల్లు, అది పుట్టిల్లు. ఆడపిల్లకి ఆ ఇంటి మీదే ధ్యాస ఎక్కువ ఉంటుంది. అంతు చూస్తానని వెళ్ళి పోలీసులను వెంటేసుకుని వస్తుంది. మీరు చెప్పిన నిహారిక ఎవరు? ఇదిగో ఈ కంత్రి మోహందే. అక్క, ఎందుకు తొందరపడ్డావు? పోలీసుల్ని ఎందుకు తీసుకొచ్చావు? నేను మీ ఇంటికి నీ అక్కగా రాలేదు, సుజాతగా వచ్చాను. నా కూతురు సౌమ్య తల్లిగా వచ్చాను. నా కూతుర్ని కిడ్నాప్ చేసిన ఈ మనిషిని అరెస్ట్ చేయించడానికి ఒక బాధితురాలిగా వచ్చాను. సార్, మా కూతురు కనబడకుండా పోవడానికి కారణం ఇదిగో ఈ రాక్షసే. వెంటనే అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, మా మేనకోడలు తొందరపడి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మా కుటుంబ సమస్యను మేమే సాల్వ్ చేసుకుంటాం. ప్లీజ్ మీరు బయలుదేరండి. అవునెస్సయ్య గారు, ఏదో ఆవేశంలో వెళ్ళింది అనుకున్నాం గాని ఇలా మిమ్మల్ని వెంట పెట్టుకుని వస్తుంది అని అనుకోలేదు. ఈ వేదవతి ఇంటికి పోలీసులొచ్చారు అంటే మాకు అగౌరవంగా ఉంటుంది. దయచేసి మీరు వెళ్ళిపోండి. తన కూతురు కనిపించడం లేదని ఈ తల్లి మీ కోడల మీద కంప్లైంట్ ఇచ్చింది. పాత గొడవలు మనసులో పెట్టుకొని రెవెంజ్ కోసం అలా చేసిందని చెప్పింది. ఈమె కంప్లైంట్ని బేస్ చేసుకొని మేము నిహారికను అరెస్ట్ చేయాలి. మీరు ఈవిడ మాటలు నమ్మి నన్నెలా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేసి 4 తగిలిస్తే నిజం చెప్తుంది సార్. ఎస్ఐ గారు, ఆ పాప కిడ్నాప్కి నా భార్యకి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఇలాంటి చెత్త కంప్లైంట్స్ని తీసుకోకండి. ఫంక్షన్ మధ్య నుంచి మీరు 1 గంట సేపు కనిపించకుండా పోయి పాపను కిడ్నాప్ చేయించారని మీ మీద అలిగేషన్. అది ఫాల్స్ ఎలిగేషన్ సార్. అనకూడదు గాని సుజాత మీ మీద ఎలిగేషన్ చేసినా మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ సుజాత మా ఇంటికి పెద్ద కోడలు కాలేకపోయిందని ఎప్పటినుంచో మనసులో పెట్టుకుంది. ఆ ద్వేషంతోనే ఇదంతా చేస్తుంది సార్. ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టే దరిద్రం ఇంకొకటి ఉంటుందా? ఛీ! సుజాత, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఈ మాట మీ కూతురికి చెప్పండి. విషయాన్ని పక్కదారి పట్టించకండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. పక్కదోవ పట్టిస్తోంది మీ కూతురు. చూడండి, మీరు ఆ 1 అవర్ బయటికి వెళ్ళడం అనేది ఈ కంప్లైంట్లో అతి కీలకమైన పాయింట్. అందుకు సరైన ఎవిడెన్స్ లేకపోతే డిపార్ట్మెంట్ కంప్లీట్గా మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది, అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది.
మేడం